హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఫస్ట్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు సండే కదా, మార్నింగ్ 7 o'clock కి వీడియో స్టార్ట్ చేశాను. అందుకే అందరికి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు చేపల పులుసు చేయండి మీ స్టైల్లో అని అడిగారు. ఇక్కడ చేపలు కొనాలంటే పెద్ద ప్రాసెస్ అండి. అయినా ఒంట్లో ఓపిక తెచ్చుకొని నా స్టైల్లో చేపల పులుసు చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఉదయాన్నే ఒక బ్యాగ్ తగిలించుకొని చేపల కోసం షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. నాకు చెప్పకుండా మా మమ్మీ ఎక్కడ షికారుకి వెళ్ళిపోతుందో అని మా ఓడు కూడా లేచాడు. ఇంకా చేసేది ఏమీ లేదు, వాడిని కూడా షాపింగ్ తీసుకెళ్ళాలి. చెప్పులేసి బయటకు తీసుకొచ్చాను. బయటకు వచ్చేసరికి మా ఓడికి పావురాలు కనిపించాయి. ఇంకా ఇక్కడ నుంచి కదలడు. ఎక్కడో అరగంట సేపు ఆడాడు. 7:30 అయ్యింది. మా ఓడిని తీసుకొని అలా రోడ్డు దాటుకుంటూ షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాను. న్యూజిలాండ్ కు వచ్చిన తర్వాత ఈ రోజు సెకండ్ టైం నేను ఈ చేపలు వండుతున్నాను. ఫస్ట్ టైం ఆల్రెడీ పెద్ద ఎక్స్పీరియన్స్ అయ్యింది. మీరు ఇంకా ఆ వీడియో చూడలేదు అనుకుంటాను. ఈ రోజు చూపిస్తాను కదా, మీకే అర్థమైపోతుంది అంత పెద్ద ప్రాసెస్ అని ఎందుకు అన్నాను. పెద్ద ప్రాసెస్ అని ఎందుకు అన్నానంటే మా ఓడిని హ్యాండిల్ చేస్తూ షాపింగ్ చేయాలి, మా ఓడిని హ్యాండిల్ చేస్తూ చేపలు వండాలి. అమ్మకి ఎక్కడ బరువు అయిపోద్దా అని చెప్పి నేను బ్యాగ్ పట్టుకుంటా అని బ్యాగ్ తీసుకున్నాడు. చూడండి ఇంత చిన్న ఏజ్ లోనే ఎన్ని బాధ్యతలో వీడికి. ఆ బ్యాగ్ ఎక్కడ పడిపోతుందా అని చెయ్యి చూడండి ఎలా పెట్టాడో. ఇలా ఈ బ్యాగ్ వేసుకుంటూ 2 నిమిషాలు నడిచేసరికి మా నోడికి నీరసం వచ్చింది. దెబ్బకి వెనక్కి తిరిగి, ఇదిగో మమ్మీ నీ బరువు బాధ్యతలు నువ్వే ఉంచుకో, నా వల్ల కాదు అని చెప్పి ఆ బ్యాగ్ నా చేతిలో పెట్టాడు. అలా తల్లి కొడుకులు ఇద్దరమి ఉదయాన్నే 7:30కి నడుచుకుంటూ షాపింగ్ కి వెళ్ళి చేపలు తెచ్చేసి వండేద్దామని పెద్ద ప్లానే వేసాము. కానీ ప్లాన్ అంతా తుస్ అయింది. ఎందుకంటే ఈ సూపర్ మార్కెట్ లో చేపలు లేవంట. ఈ సూపర్ మార్కెట్ పేరు కౌంట్ డౌన్. చేపలు ఉన్నాయి కానీ నాకు కావాల్సిన చేపలు లేవు. చేపల పులుసు చేయాలంటే ఫ్రెష్ చేపలు కావాలి కదా. ఇక్కడైతే ఇలా పైన పొట్టు తీసేసి ఇలా ప్యాకెట్ లో చేపకు చేప పెట్టేశారు. వీటిని ఇక్కడ వాళ్ళు సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుని ఓవెన్ లో పెట్టుకుని తినేస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే రకరకాల చేపలు ఉన్నాయి కానీ అన్ని రెడీ టు కుక్ అన్నమాట. వీటికైతే అన్ని ఆల్రెడీ స్పైసెస్ కూడా అప్లై చేసేసి ఉంటాయి. డైరెక్ట్ గా ఇలా తీసుకుని ఓవెన్ లో పెట్టుకుని తినేయడమే. చూడడానికి గొప్ప కలర్ఫుల్ గా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మన ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఒకసారి తిన్న తర్వాత చేపల పులుసు చేపల ఫ్రై గుర్తొస్తూ ఉంటే ఇలాంటి చేపలు ఎలా తినగలను చెప్పండి. సో అలా నాకు ఈ రోజు నాకు కావాల్సిన చేపలు అయితే దొరకలేదన్నమాట. వెంటనే మన సబ్స్క్రైబర్ కి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. చేపల పులుసు చేస్తాను అని ఒకరికి వాగ్దానం చేశాను. చెప్పిన తర్వాత నిలబెట్టుకోవాలి కదా. అందుకనే వెంటనే కార్లో దూరంగా ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళిపోయి చేపలు కొనేసి తెచ్చేసి చేసేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంకో సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను కదా, దాని పేరు ప్యాక్ అండ్ సేవ్. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చూపించాను. అన్ని దొరికేస్తాయి ఇక్కడ. కాకపోతే మేము ఉన్న ప్లేస్కి చాలా దూరం. మా చిన్నప్పుడు మా ఊర్లో చేపల బుట్టతో ఒక అమ్మ చేపలమ్మ చేపలు అనుకుంటూ మా వీధిలోకి వచ్చేది. ఇలా బుట్ట దించేదో లేదో మొత్తం ఖాళీ అయిపోయేది. అంత ఫ్రెష్ చేపలు ఈజీగా దొరికేసేవి. ఇప్పుడు ఈ చేప కోసం ఎంత దూరం వస్తే అప్పుడు తెలుస్తుంది నాకు ఆ విలువ. మొత్తానికి ప్యాక్ అండ్ సేవ్ సూపర్ మార్కెట్ లోకి వచ్చాము. ఇదిగోండి ఇక్కడైతే ఫ్రెష్ చేపలు దొరికాయి. రకరకాల చేపలు ఉన్నాయి కానీ పేర్లు మాత్రం నాకు తెలీదు. కానీ అన్ని న్యూజిలాండ్ ప్రొడక్ట్సే. ఇదిగోండి ఎవరో కానీ చేపకు చేప అలా కవర్లో వేసుకొని తీసుకెళ్లిపోతున్నారు. ఇదే అన్నమాట పెద్ద బాధ. ఇక్కడ వాళ్ళందరూ చేపకు చేప తీసుకెళ్లిపోతారు, మనకేమో చిన్న చిన్న పీసెస్ కావాలి. ఇదిగోండి ఇదేదో చేప బాగుంది, కొంచెం చూసిన మొహంలో అనిపిస్తుంది. ఇక్కడేమో ఇంకొక పెద్ద చేప ఉంది. $118 అంటే ఈ చేప. అంత రిచ్ చేప మాకొద్దు, జస్ట్ నార్మల్ చేప సరిపోతుంది అని చెప్పేసి $13కి ఒక చేప తీసుకున్నాము. బ్రతిమలాడితే 3 ముక్కలు చేసి ఇచ్చింది. మొత్తానికైతే చేప షాపింగ్ అయిపోయింది. ఇంటికి రిటర్న్ అయిపోతున్నాను. ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది, క్లౌడీగా ఉంది. ఇలా ఉంటే బయట బానే ఉంటది కానీ నాకు బాగోదు. ఎందుకంటే నేను వీడియో చేసినప్పుడు లైటింగ్ పడదు. అందుకని నేను వీడియో చేసే టైం కి కొంచెం ఎండెక్కాలని కోరుకున్నాను. ఇదిగోండి చుట్టూ సముద్రమే, మధ్యలో ఉంటది ఊరు. ఎక్కడికి వెళ్ళినా ఈ సముద్రం దాటుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ కి చేప కొనాలన్నా ఈ సముద్రం పక్క నుంచే వెళ్ళాలి. ఇంటికి రాగానే చేప బయటకు తీస్తున్నాను. ఇదిగోండి $13.85 న్యూజిలాండ్ ప్రొడక్ట్. ఇలా చక్కగా ఒక పేపర్ లో చుట్టేసి ఇచ్చారు. మళ్ళీ ఈ పేపర్ లో కవర్ పెట్టి కవర్ లో చేపను పెట్టారు. ఈ వాటర్ అంతా కూడా ఈ కవర్లో ఉండిపోద్ది అనమాట. ఇప్పుడు నేను అతి విలువైన చేపని బయటకు తీస్తున్నాను. ఇదిగోండి ఇలా 3 అంటే 3 ముక్కలు చేసేసి ఇచ్చేసారు. ఇప్పుడు ఈ 3 ముక్కల్ని నాకు కావాల్సిన ముక్కలు చేయాలి, నేనే చేసుకోవాలి. అందుకే చెప్పాను పెద్ద ప్రాసెస్ అని. ఈ లోపల పులుసు కోసం చింతపండు నానబెట్టాను, అది నానుతూ ఉంటది. ఈ లోపల చేపని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను అని ఈజీగా చెప్పేస్తున్నాను కానీ మీకు నేను మాత్రం చాలా కష్టపడ్డాను. ఈ చేప కట్ చేసేసరికి చేపలు వండాలి అనే ఉల్లాసం ఉత్సాహం 2 పోయాయి. కానీ అంతలోనే మన సబ్స్క్రైబర్ కి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. మళ్ళీ ఒంట్లోని ఓపిక తెచ్చుకొని వండడం స్టార్ట్ చేస్తున్నాను. ముక్కలన్నీ బాగా కడిగేసి ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నాను. కొంచెం స్మెల్ రాకుండా పసుపు వేసి బాగా క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడు చేపలు వండినా ఇలా పసుపు అలానే కొంచెం ఉప్పు వేసేసి బాగా క్లీన్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ వాటర్ లో బాగా క్లీన్ చేసేసుకొని ముక్కలన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్,
హాఫ్ టేబుల్ స్పూన్ కారం 3 వేసేసుకొని బాగా కలుపుకుంటాను. మా ఇంట్లో ఎవరు చేపలు చేసినా ఎప్పుడు చేసినా ఇదే పద్ధతి ఫాలో అవుతాము. మరి ఇది ఆంధ్ర స్టైలా నా స్టైలా అంటే నేను చెప్పలేను. మా ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి నాకు అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలు ఇలా పక్కన పెట్టి 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పెద్ద మిక్సీ జార్ లో వేసాను. అదే చేత్తోటి ఒక వెల్లుల్లి కొద్దిగా అల్లం వేసేసి మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం ఈ ఆయిల్ లో వేయించుకుంటే బాగుంటాయి అనమాట. చేపకి పచ్చదనం పోతుంది, కూర మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా అటు ఇటు ఒకసారి తిప్పేసి మళ్ళీ ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను. జాగ్రత్తగా తీసుకోవాలి, ముక్కలు అయిపోతే అసలు బాగోదు. ఇలా ముక్కలన్నీ తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్ లోని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది బాగా వేగాలి, ఆనియన్స్ పచ్చదనం పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగాలి. సో ఇప్పుడు ఇది ఇలా వేగుతూ ఉంటది. ఈ లోపల నేను రైస్ కడిగి పెట్టేస్తున్నాను. 2 ఒకేసారి అయిపోతాయి. మీరు ఏ రైస్ వాడుతున్నారు అని అడుగుతున్నారు కదా, ఇక్కడ సోనా మసూరియన్ రైస్ దొరుకుతాయండి, అయ్యే వాడతాము. బాస్మతి రైస్ అయితే ఇంకా తక్కువ దొరుకుతాయి, కానీ అవి బిర్యానీకి తప్ప నార్మల్ రైస్ గా యూజ్ చేయం. ఇదిగోండి ఉల్లి ఎలా వేగుతుందో, ఇంకాసేపట్లో మాడిపోతుంది అన్నంత వరకు వేయిస్తాను. అప్పుడే ఆనియన్ పచ్చదనం అంతా పోయి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాక ఇంకొంచెం సేపు వేయిస్తున్నాను. ఆయిల్ చూసారా పక్కకు తేలుతుంది, దీని మీనింగ్ పర్ఫెక్ట్ గా వేగిపోయిందని. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. చేపల పులుసుకి కారం ఎక్కువగా ఉంటే బాగుంటది, కానీ నేను మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 2.5-3 వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకుంటున్నాను. అందుకని ఫస్టే నానబెట్టాను, బాగా నానుతుందని. పులుసు మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. చిక్కగా అనిపిస్తే ఇంకొక కప్పు వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే చేపలు వేసిన తర్వాత ఎలానో చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలానే న్యూజిలాండ్ లో మీ తెలుగు అమ్మాయి వాళ్ళ అమ్మగారు చేసిన మసాలా పొడి చిటికడు వేసి ఒకసారి బాగా కలిపేశాను. ఒకసారి టేస్ట్ చూసుకొని కొంచెం పుల్లగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసాను. ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత మనం చక్కగా వేయించి పెట్టుకున్న చేపల్ని ఇందులో జాగ్రత్తగా వేసేయాలి. ఇలా ఎవరైనా ట్రై చేసినట్లయితే ఈ చేపలు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేయండి, ఈ పులుసు అంతా పైకి తులుతుంది. ఇవి వేసేస్తే మన పని అయిపోయినట్టే. ప్రాసెస్ కొంచెం పెద్దదే గానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. వంట చేసేటప్పుడు కొంచెం ఓపిక మాత్రం తెచ్చుకోవాలి. కరెక్ట్ గా 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో అలా మరిగిస్తే పులుసు అంతా కూడా ముక్కకు పడుతుంది. ఈ లోపల రైస్ కూడా రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి తేలుతూ ఉంటది అనమాట. గరిటతో కలిపేయకూడదు, చేపలు విడిపోతాయి. జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకోవాలి. కావాలంటే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి అటు ఇటు కదిపేస్తే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడిగా తినేస్తే అంత బాగోదు. ఈ రోజు మార్నింగ్ చేసాం కాబట్టి ఈవినింగ్ కి చాలా బాగుంటది. అదే ఈ రోజు ఈవినింగ్ చేసాం అనుకోండి, రేపు మార్నింగ్ కి ఇంకా బాగుంటది. మొత్తానికి చేపల పులుసు రెడీ అయిపోయింది. కొంచెం మంచిగా ప్రెజెంట్ చేద్దామని వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఏదో స్టైల్ గా ఇందులో వేస్తున్నాను, కానీ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ బౌల్స్ అన్ని నేనే క్లీన్ చేసుకోవాలి. చేపలు వండేసిన తర్వాత లాస్ట్ కి ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను వేసిన ఆయిల్ కాదు, చేపలు వండుతున్నప్పుడు చేపల నుంచి కూడా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఆయిల్ నేను వేసిన ఆయిల్ మొత్తం కలిపి అలా ఆయిల్ లా అనిపిస్తుంది. ఇంతకీ చేపలో ఏ పార్ట్ మీకు ఇష్టమో చెప్పండి. పార్ట్ అంటే తల, తోక, మిడిల్ లో ఉంటది కదా, అదా కామెంట్ చేయండి, చూస్తాను. ముక్కలన్నీ వేసేసి పులుసు కూడా వేసేస్తున్నాను. హమ్మయ్య నా పని అయిపోయిందండి, హమ్మయ్య నా పని అయిపోయిందండి అని అనుకున్నారా? లేదండి, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు మా పిల్లలిద్దరికి అన్నం తినిపించాలి. ఇంకా చేపలు కాబట్టి నేనే ముళ్ళన్నీ తీసి ఒలిచి నేనే తినిపించాలి. అదన్నమాట. మొత్తానికైతే చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. చేపల పులుసు, రైసు 2 రెడీ అయిపోయాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఇంటికి భోజనంకి వచ్చేయండి. మళ్ళీ చేపల పులుసు చేసింది కానీ అక్క ఇంటికి భోజనంకి పెళ్ళలేదు అని తిట్టుకోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ చేస్తుంటే అసలు ఎవ్వరు చూడట్లేదు. అసలు మీకు రీచ్ అవుతున్నాయో లేదో కూడా నాకు తెలియట్లేదు. మీకు తెలుసు కదా, నేను పిల్లలతో ఉండడం వల్ల, జాబ్ చేసుకోవడం వల్ల వీడియోని బాగా ఎడిట్ చేసే అంత టైం ఉండట్లేదు. అందుకే ఇది మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. లాంగ్ వీడియోస్ కి ఎలాంటి ట్యాగ్స్ పెడితే మంచి రీచ్ వస్తుందో అర్థం కావట్లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే నన్ను కొంచెం గైడ్ చేయండి. ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియో చేసి అది ఎవరికి రీచ్ అవ్వకపోతే అసలు వేస్ట్ కదా. మా పిల్లలిద్దరికి చేపల పులుసు బాగా నచ్చిందంటండి. మీరు కూడా ఎప్పుడైనా ఈ స్టైల్లో ట్రై చేయాలనుకుంటే చెయ్యండి, తప్పకుండా చాలా బాగా వస్తుంది. అలానే చాలా మంది ఇంకా న్యూజిలాండ్ జాబ్స్ గురించి క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నాయి, త్వరలోనే ఆన్సర్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను.